కానీ దీనికి ప్రధాన సూత్రధారి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకు అంటున్నానంటే మీ అందరూ కూడా ఆలోచించండి. కొన్ని గంటల్లో నా ఇంటి మీద దాడి జరిగిద్దని సందర్భంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో ఏం మాట్లాడాడు? 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అని చెప్పాడంటే కుట్రకు అక్కడే కదా ఆజ్యం పడింది. ఆయన అన్న తర్వాత మీటింగులు వేసుకొని నా ఇంటి మీద దాడి చేశారు. ఎలా తప్పుకుంటావు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? మీరు గౌరవనీయ కేంద్ర మంత్రి గారు, గౌరవనీయమైన పార్లమెంటు సభ్యులు గారు, బాగా క్యాష్ ఉంటే తప్పుకుంటారు అనుకుంటున్నారా? అమెరికాలో 1000 కోట్లు సంపాదిస్తే తప్పించుకుంటానంటారా? నాకు మీరు సినిమా చూపించారు. మీకు భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తా రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకో పెమ్మసాని చంద్రశేఖర్. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, అమెరికాలో లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఇక్కడికి వచ్చి డబ్బు ఉపయోగించి పార్లమెంటు సభ్యుడు కావచ్చు, ఇక్కడ డబ్బు ఉపయోగించి కేంద్ర మంత్రి కావచ్చు. కానీ చట్టం, భారతదేశంలో చట్టం ఎంత పదునైందో నువ్వు ధనికుడివైనా, మంత్రివైనా, చంద్రబాబుకు సన్నిహితమైన అమెరికాలో నివసిస్తున్న చట్టం పదునేంటో రాబోయే కాలంలో పెమ్మసాని చంద్రశేఖర్ నీకు చూపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న. వదిలే ప్రశ్నే లేదు.